హార్ట్‌కి ఆపరేషన్ లేకుండా మనం ప్రొసీజర్‌లు చేయొచ్చా? తీవ్రమైన బాధ మనిషి అంటే ఫిజికల్ హార్ట్ కెన్ ఫెయిల్ సడన్‌లీ 100% కెన్ డై ఆల్సో. దాని పేరు ఒక జపనీస్ పేరు ఉంది దానికి టాకోట్ సుబో అంటారు. ఒక స్టోరీ చెప్తాను మీకు. అరౌండ్ 90స్‌లో విజయవాడలో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయనకి ఒక వైఫ్‌కి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు అంటే ఇంక పచ్చ ప్రాణాలు. ఫస్ట్ వైఫ్ వాళ్ళ చుట్టాలు ఈయనకంటే పడక ఆమెను కిడ్నాప్ చేసి ఆమెను చంపేశారు. ఆ వార్త విన్న వెంటనే ఈ కొలాప్స్ హార్ట్ ఫెయిల్ అయింది అని చెప్పారు. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే వెంటనే సర్జరీకి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ నెవర్ హ్యాపెన్స్. చిన్న విషయం కాదు ఈ వెయిట్ లాస్ అవ్వడం అనేది. పొట్ట తగ్గుతుంది, కొంచెం మిగులుతుంది. దట్ ఈస్ అన్హెల్తీ వెయిట్ లాస్. హెల్తీ వెయిట్ లాస్ ఈస్ పొట్ట పోతుంది బికాస్ ఈజ్. సో దాని వెనకాల ఇంజెక్షన్స్ ఏదో యూజ్ చేస్తున్నారు. సో సెమాగ్లూటైడ్, కొట్టిర్జాపెటైడ్ అనేది ఈ 2 ఇంజెక్షన్లు. ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయంటే ఆకలిని ఆపేస్తాయి. అది సేఫ్ కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు దాకా వెయిట్ లాస్ అనేది క్వాలిఫైడ్ హ్యాండ్స్లో జరగలేదు. సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, జిమ్ ట్రైనర్స్, మోస్ట్లీ బ్యూటీషియన్స్. వెయిట్ లాస్ అనేది బిగ్ బిజినెస్. ఇన్ఫ్యాక్ట్ ఐ రియలీ కాంప్లైంట్ ఫిల్మ్ హీరోయిన్స్ ఫర్ దిస్. డిఫరెంట్గా ఉన్న కేసు ఏదన్నా. కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు, చెస్ట్ నొప్పి అన్నారు, చూశాను, హార్ట్ అటాక్ ఉంది, బడ్జెట్ ఎలా ఉంటుందని చెప్తే మగ పిల్లి వాళ్ళు ఆడపిల్లి వాళ్ళు ఇప్పుడు బిల్లు ఎవరు కడతారు అని చెప్పి అరుగు చేసుకోవటం మొదలెట్టారు. ఆల్మోస్ట్ లైక్ గంటన్నర సేపు ఒక 12 షాక్లు ఇచ్చాం. పెళ్లి కూతురు బావా బావా అని పరిగెత్తుకొచ్చింది. అంటే ఆయన హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డాక్టర్స్ డెస్క్. ఈరోజు మనతో ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో నార్మల్గా హార్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు మనం ఎలా సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ మాట్లాడడానికి ఈరోజు మనతో డాక్టర్ మోవా శ్రీనివాస్ గారు ఉన్నారు. సో హాయ్ సార్. హలో జ్యోతి. సో నార్మల్గా హార్ట్ సర్జన్ అంటే ఎవరు, కార్డియాలజిస్ట్ అంటే ఎవరు? రెండు డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి వస్తారమ్మా. కార్డియాలజిస్ట్ అనేది జనరల్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో హార్ట్కి మెడిసిన్స్ ఇచ్చేవాడు కార్డియాలజిస్ట్, హార్ట్ని ఆపరేట్ చేసేవాడు సర్జన్, హార్ట్ సర్జన్, అతన్ని కార్డియక్ సర్జన్ అంటారు. కానీ మెల్లమెల్లగా ఏమైందంటే హార్ట్కి మందులు ఇచ్చే డాక్టర్లు హార్ట్కి ఆపరేషన్ లేకుండా మనం ప్రొసీజర్లు చేయొచ్చా? ఇప్పుడు ఎలాగైతే హార్ట్ సర్జన్ చేసే సర్జరీలు ఏముంటాయో అది చెస్ట్ ఓపెన్ చేయకుండా పెద్ద ఆపరేషన్ అవసరం లేకుండా మనం చేయొచ్చు అనే దాంట్లో సైన్స్ ప్రోగ్రెస్ అయింది లాస్ట్ ప్రధానంగా 25 ఏళ్లలో. దాంతో ఏమైందంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందండి, అంతమంది ఏం చేసేవాళ్ళు కాదు, మందులు ఇచ్చేవాళ్ళు, ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు, తర్వాత ఇంజక్షన్లు ఇచ్చేవారు. తర్వాత మందులు ఇంజక్షన్లు కాకుండా దాని రక్తనాళాన్ని ప్రొసీజర్ చేసి దాన్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టారు, ఆపరేషన్ అవసరం లేకుండా. సో సర్జన్ అవసరం తగ్గుతూ వచ్చింది. ఈ ప్రొసీజర్లు చేయడం ద్వారా ఆపరేషన్ అవాయిడ్ చేయడం వస్తుంది. దట్స్ హౌ సైన్స్ అలాగే ప్రోగ్రెస్ అవుతుంది కదా. సో కార్డియాలజిస్టులకి ప్రొసీజర్స్ పెరిగాయి, రోల్ పెరిగింది. మేము కార్డియాలజిస్ట్ అంటాం. దాంట్లో ఇంటర్వెన్షన్ అంటే అర్థమవుతుంది కదా, మనం చేసే ప్రొసీజర్స్ అనమాట, ఆపరేషన్ అవసరం లేకుండా చేసేవి. దాన్ని నేను కార్డియాలజిస్ట్ అంటాను. కార్డియాలజిస్ట్ నేను బై ట్రైనింగ్ అండ్ బై క్వాలిఫికేషన్. ఇంకొక బ్రాంచ్ అంటే హార్ట్ని ఆపరేట్ చేసేవాళ్ళు, అంటే హార్ట్ని కోసి లోపల ఏమైనా రిపేర్ చేసేవాళ్ళు సర్జన్ అంట. సో నేను కొయ్యను అనమాట, కొయ్యకుండా కోసినంత పని చేస్తా. ఓకే. సో ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే వెంటనే సర్జరీకి వెళ్ళిపోతున్నారు. సో అంటే మనకి టైం లేకపోవడం వలన, లేకపోతే అది ఇమీడియట్గా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అన్న తీరులో చేస్తున్నారా? లేదు, హార్ట్ స్ట్రోక్ రాగానే సర్జరీ చేయడం అనేది ఆల్మోస్ట్ నెవర్ హ్యాపెన్స్. సర్జరీ అంటే మీరు ప్రొసీజర్ అంటున్నారు మీరు, నేను సర్జరీ అంటే హార్ట్ని ఓపెనింగ్ అంటున్నా, చెస్ట్ని కోసి హార్ట్ని కోసి దాని ఓపెనింగ్ సర్జరీ అని నేను అంటున్నా. సో స్మైల్ డిఫరెన్స్ ఉంది. హార్ట్ స్ట్రోక్ వస్తే చేసేది ప్రొసీజర్, నేను చేస్తాను అది. ఎందుకు? హార్ట్ స్ట్రోక్ రాగానే, హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటి? గుండెకి సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, గుండె కొట్టుకోవాలి కదా. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే, తల్లికి మొదటి పీరియడ్ మిస్ కాకముందే బిడ్డ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. ఆవిడకి ఫస్ట్ పీరియడ్ ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫస్ట్ పీరియడ్ మిస్ కాల, హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోతుంది. సో తల్లికి అంత ఎర్లీ 21 days ఆఫ్ కన్సెప్షన్కి గుండె కొట్టుకోవడం మొదలు పెడుతుంది. అల్ట్రాసౌండ్ చేసి అలా అసలు ఫస్ట్ పసిగడతారు, ఓహో ఏదో కొట్టుకుంటుంది, దేర్ ఈజ్ సమ్ లైఫ్ ఇన్సైడ్ ది మదర్ అని. అప్పటి నుంచి మొదలయ్యి అది ఆగిపోతే లైఫ్ ఆగిపోతుంది. సో లైఫ్ ఈజ్ హార్ట్. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మీరు అన్నారు చూసారా, హార్ట్ ఆ రక్తనాళ ఇప్పుడు ఇది ఎంత కంటిన్యూస్గా కొట్టుకోవాలి అంటే దానికి బ్లడ్ సప్లై కావాలి. నిరంతర శ్రామికుడు అంటే గుండె అనమాట. ఒక్కసారి కూడా ఆగకుండా
బతికినంత కాలం మొదటి బీట్ నుంచి చివరి బీట్ దాకా ఆ శరీరాన్ని కాపాడేది, నడిపించేది గుండె. ఆ గుండెకి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి. ఆ గుండె బతకాలంటే దాంట్లో బ్లాక్ వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. యూజువల్గా మనకి మూడు రక్తనాళాల్లో ఈసీజీ అనేది ప్రైమరీ పరీక్ష. ఆ ఈసీజీ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎక్కడ రక్తనాళంలో బ్లాక్ ఉన్నది అని. ఆ ఒక రక్తనాళాన్ని మనం బ్లాక్ తీస్తే సరిపోతుంది కదా. సో గుండెను ఓపెన్ చేసి ఇవన్నీ చేయనవసరం లేదు కాబట్టి ఒకటి. రెండోది, హార్ట్ అటాక్ రాగానే గుండె కొంచెం అది వాచి ఉంటుంది, మెత్తగా ఉంటుంది, కొంచెం మజిల్ రిప్లేస్ అయి ఉంటుంది, డ్యామేజ్ అయి ఉంటుంది. దాని మీద ఆపరేషన్ చేయాలంటే అతనికి ఆపరేషన్ చేయాలంటే కుట్లు వేయాలి కదా. ఆ కుట్టు పడదు ఎందుకంటే మెత్తగా ఉంది కదా హార్ట్. సో స్టెంట్ ప్రిఫర్ చేస్తారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రొసీజర్ చేస్తాం, అదే యాంజియోప్లాస్టీ అంటారు, అది నేను చేస్తాను. మనకి తెలిసింది ఎక్స్పెరిమెంట్స్ ద్వారా 3 గంటల లోపల కనుక రక్తాన్ని క్లీన్ చేసేసాం అనుకోండి, హార్ట్ పెద్ద డ్యామేజ్ లేకుండా బయటపడిపోతాం. అది ఎంత పెద్ద హార్ట్ అటాక్ అన్నా సరే. 3 గంటలు దాటిన తర్వాత పర్మనెంట్ డ్యామేజ్ అంటూ మొదలైపోతుంది గుండెలు. సో అది 12 గంటల దాకా కొనసాగుతుంది. 12 గంటల తర్వాత పెద్ద ఉపయోగం ఉండదు. బట్ ఒక్కొక్కసారి 12 గంటల తర్వాత కూడా చేస్తాం, ఎందుకంటే ఒక 10%, 5% కండాన్ని మనం సేవ్ చేసినా పర్వాలేదు అని చెప్పి. కానీ నొప్పి ఉన్నప్పుడు గనక 3 గంటల్లో మనం ఆ రక్తనాళాన్ని క్లీన్ చేసి రక్త ప్రసారం మళ్ళీ గుండెకి తెప్పించినట్లయితే ఎంత పెద్ద హార్ట్ అటాక్ అయినా పూర్తిగా రివర్స్ చేయొచ్చు. అందుకని నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేది అందుకని అనమాట. సో ఇప్పుడు షుగర్ వల్ల కొంతమందికి షుగరు, డయాబెటీస్ ఇవన్నీ ఉండడం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో ఇప్పుడు మనం బ్లాక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ బ్లాక్స్ ఎలా వస్తాయి అనేది క్వశ్చన్. బ్లాక్స్ ఎలా వస్తాయి అంటే రక్తనాళంలో కొలెస్ట్రాల్ పేరుకొని పోతుంది. ఆ కొలెస్ట్రాల్ పైన రక్తం గడ్డ సడన్గా వస్తుంది. కొలెస్ట్రాల్ అనేది సంవత్సరాల తరబడి పెరుగుతుంది. బట్ ఆ ఈవెంట్ సడన్ అటాక్ అనేది రక్తం గడ్డ వల్ల వస్తుంది. సో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఒకటి, రక్తం గడ్డ ఒకటి కదా. సో వీటిని క్లీన్ చేయడం స్టెంట్ ద్వారా మేము చేయగలిగేటటువంటి పని బేసికలీ. సో స్టెంట్లో ఏం చేస్తామంటే ఆ కొలెస్ట్రాల్ని బెలూన్తో క్లీన్ చేసేసి అక్కడ మళ్ళీ రాకుండా స్టెంట్ అనేది వేయడం అంటే జరుగుతుంటుంది. సో ఇది ప్రొసీజర్ మేము చేసాం. ఓకే. ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ కారణాలు ఏమిటి, ఆ కొలెస్ట్రాల్ ఎందుకు ఫార్మ్ అయింది అని మనం చూసినట్లయితే ఆ కొలెస్ట్రాల్ వచ్చేది ఎక్కడి నుంచి, రక్తంలోంచి వస్తుంది. రక్తం ఆ బ్లడ్ వెజల్లో పోయేది రక్తం కదా. ఆ రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఒక గ్లాస్ పెట్టారు ఇక్కడ, ఆ గ్లాస్లో ఆయిల్ వేశారు. ఆయిల్ వేస్తే ఆయిల్ కరగదు కదా నీళ్ళలో. కొంతసేపటికి ఏమవుతుందంటే అది మెల్లగా గోడకు పట్టేస్తుంది. ఫస్ట్ చిన్న పెద్ద ఆయిల్ గ్లోబ్యూలల్లా చిన్న గ్లోబ్యూల్స్ లాగా అది బ్రేకప్ అయిపోయి గోడకు పడుతుంది. రక్తంలో 80% వాటర్, దాంట్లో ఆయిల్ ఉందనుకోండి కరగదు. దాంట్లో ఏదో బాడీ మెటబలైజ్ చేయాలి, లేదంటే దాన్ని కరిగించేసుకోవాలి. అది లేని పక్షంలో ఆ రక్తనాళంలో ఉన్నటువంటి ఆయిల్ ఆ గోడకు పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ ఫస్ట్ ఈ ఆయిల్ ఎలా వచ్చిందంటే అధిక షుగర్ నుంచి వస్తుంది, లేకపోతే మనమే డైరెక్ట్గా ఆయిల్ తినేస్తున్నాము. సో మీరు అడిగిన ప్రశ్నకి ఓవర్ వెయిట్ అన్నారు మీరు బేసికలీ. సో ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, బరువు తగ్గామనుకోండి, లేదా ఈ కొలెస్ట్రాల్ మనం బర్న్ చేసేస్తున్నాం అనుకోండి, తగ్గిపోతుంది కదా. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బేసికలీ ప్రధాన కారణాలు షుగరు, హై బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, ఇవి ప్రధాన కారణాలు. ఫైనల్లీ ఇవన్నీ బాయిల్స్ డౌన్స్ టు ఒకటే పదార్థం, ఒకటి కొలెస్ట్రాల్, ఇంకోటి బ్లడ్ క్లాట్. ఈ 2 రాకుండా మనం నివారించుకోగలిగితే హార్ట్ అటాక్ నివారించుకుంటాం. సో నార్మల్గా ఇప్పుడు ఎంగేజ్ వాళ్ళకి కూడా మనం కనుక్కోలేకపోతున్నాం. చాలామంది మనం చూస్తుంటే ఎక్కడ పట్టినా అక్కడ కొలాప్స్ అయిపోతున్నారు, వెంటనే చనిపోతున్నారు. సో వాళ్ళకి ఎందుకు వస్తుంది ఎంగేజ్లోనే? 20 ఏళ్ళ వ్యక్తికి 50 ఏళ్ళ వ్యక్తికి ఏమిటి తేడా రూపంలో? మీకు రూపంలో తేడా ఏంటంటే ఓవర్ వెయిట్. ఇప్పుడు రివర్స్ మాట్లాడితే ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ వ్యక్తి బాగా డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఈ గెట్స్ ఇన్ టు సో కాల్డ్ షేప్, మస్కులర్గా అయ్యాడు అనుకోండి, లేకపోతే ఒక లేడీ సడన్గా బరువు తగ్గింది అనుకోండి, అరే ఇంత చిన్నగా కనిపిస్తున్నావేంటి అంటారు చూసిన వాళ్ళు. అంటే అర్థం ఏంటి? బరువు పెరగడం వల్ల యు ఆర్ అపియరింగ్ ఓల్డర్. ఓకే.
సో బరువు తగ్గడం వల్ల యంగ్ ఏజ్కి ఓల్డ్ ఏజ్కి మనిషి చూపులో వెయిట్ పెరగడం వల్ల అనేది ఒక రూపం మారుతూ ఉంటుందన్నమాట. సో వెయిట్ పెరగడం వల్ల యూ అపియర్ ఓల్డర్ ఆర్ వాట్ ఎవర్ బేసికలీ. సో వెయిట్ ఈజ్ ది ఇష్యూ, ఇట్స్ నాట్ ది ఏజ్. గట్ ది పాయింట్. అదే వెయిట్ యంగ్ ఏజ్లో ఉంటే ఆ ఓవర్ వెయిట్ వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ ది ఏజ్, ఇట్స్ ది వెయిట్ ఆర్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. వెయిట్ తగ్గుతున్నారు అనుకోండి, ఎలా తగ్గుతారు? ఫ్యాట్ తగ్గితే తగ్గుతారు, మజిల్ తగ్గదుగా, బోన్స్ తగ్గవుగా. మజిల్ అండ్ బోన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవర్. సో పెరిగేది తగ్గేది ఫ్యాట్. సో ఫ్యాట్ పెరిగితే వెయిట్ పెరుగుతుంది, ఫ్యాట్ తగ్గితే వెయిట్ తగ్గుతుంది. అది మనం అంటే మారే అంశం అన్నమాట. అదే ఫ్యాట్ వల్ల ఓవర్ వెయిట్ యంగ్ ఏజ్లో ఉందనుకోండి, ఏ వయసు అన్నా సరే, కోర్స్ 18 ఏళ్ళ కంటే తక్కువ జనరల్గా హార్ట్ అటాక్స్ అనేవి రావు. అది హార్ట్ అటాక్ కారణాలు వేరే ఉంటాయి. యూజువల్లీ వెయిట్ ఎప్పుడు పెరుగుతుంది? 20 ఏళ్ళకి పెరుగుతుంది కదా. 20 ఏళ్ళ దాకా ఎవరు పెద్దగా జనరల్గా ఓవర్ వెయిట్ ఉంటారు, అన్లెస్ దే ఆర్ మరి బాగా ఎనర్జీ కన్జ్యూమింగ్ వెస్ట్రన్ సొసైటీస్లో పిల్లల్లో కూడా ఓవర్ వెయిట్ వచ్చేసింది. మనకి జనరల్గా పిల్లల్లో ఓవర్ వెయిట్ ఉండట్లా, అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్. సో వెయిట్ పెరిగేది 25 ఏళ్ళకి వెయిట్ గ్రోత్ ఆగిపోతుంది. అక్కడి నుంచి శరీరానికి ఫుడ్ అక్కర్లా, ఎందుకు గ్రోత్ లేదు శరీరానికి. కానీ మనం తిండి అలాగే తింటుంటాం. సో ఎక్సెస్ ఎనర్జీ ఏం చేసుకుంటుంది? అది ఇట్ డజంట్ నీడ్ ఎనర్జీ టు గ్రో. సో దాన్ని ఫ్యాట్ కింద మారుస్తూ ఉంటుంది శరీరం, బికాజ్ ఇట్ డజంట్ నీడ్ క్యాలరీస్. సో ఆ ఫ్యాట్ పెరిగి ఇలా వెక్కుతుంటారు అనమాట. సో ఇఫ్ యూ లూజ్ ఫ్యాట్, యూ రిగెయిన్ యువర్ యూత్, యూ రిగెయిన్ యువర్ ఫంక్షనాలిటీ, యూ రిగెయిన్ హెల్త్. సో ఫ్యాట్ లాస్ ఈజ్ ది క్రక్స్. సర్వరోగ నివారిణి, సర్వరోగహారిణి ఉందంటే వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్. ధర్మో రక్షతి రక్షిత అని ఉంటాయి గోడలో. శరీరో రక్షతి రక్షిత. మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, శరీరాన్ని మనుషులు ఎలా వాడతారు చెప్పండి? శరీరాన్ని ఒక ప్లెజర్ ఇచ్చే టూల్ కింద వాడతారు. అన్నం తింటే ప్లెజరు, స్మోక్ చేస్తే ప్లెజరు, అట్లా ఒక ప్లెజర్ టూల్ లాగా వాడతారు. కానీ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఆబ్జెక్ట్స్ని ఎంత బాగా చూసుకుంటామో, మన ఫోను, మన కారు, ఇట్లాంటివి చూసుకున్నట్టుగా శరీరాన్ని ట్రిమ్గా ఉంచుకోవాలి, ఓవర్వెట్ లేకుండా చూసుకోవాలి అనేది మనకి కల్చర్లో లేదు, భారతదేశ కల్చర్లో అట్లీస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఐ రియలీ కాంప్లిమెంట్ ఫిల్మ్ హీరోయిన్స్ ఫర్ దిస్. వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీస్ రియల్లీ వెల్. హీరోలు కొంతవరకు, అందరూ కాదు, చాలా వరకు చాలామంది. ఇప్పుడు ఈ హీరోయిన్ దే వర్క్ 1.5 to 2 hours a day, they take care of their weight, really diet really well. సో అంత మోటివేషన్ ఎందుకు ప్రొఫెషనల్ వల్ల వచ్చారు? అంత మోటివేషన్తో మనం గనక చేసినట్లయితే దట్ ఈజ్ యువర్ అడ్వర్టైజ్మెంట్, దట్ ఈజ్ యువర్ బ్యూటీ కదా. మన బట్టలు వేసుకుంటే, నగలు వేసుకుంటే, సూట్లు వేసుకుంటే, ఆ సూట్ కింద పట్టుంది అనుకోండి, ఇట్ డజంట్. అంతేకాకుండా మస్క్యులర్ బాడీ ఉంది, నువ్వు మామూలు టీషర్ట్ వేసుకెళ్ళినా సరే, మామూలు షర్ట్ వేసుకెళ్ళినా సరే, పీపుల్ విల్ లుక్ ఎట్ యూ. సో సపోజ్ వాట్ ఈజ్ మోర్ గ్లామరస్ దాన్ ఎ 50-year-old మ్యాన్, రిప్డ్, మస్క్యులర్, వేరింగ్ ఎ టీషర్ట్? 50-year-old మ్యాన్. అది కదా బ్యూటీ అంటే. సిమిలర్లీ లేడీస్ అనుకోండి, వాళ్ళ కల్చర్లో ఉంటుంది, దే వాంట్ టు లుక్ ఇది కాబట్టి ఉంటుంది. సో ఐ వాంట్ పీపుల్ టు ఎక్సర్సైజ్ అండ్ అంటే రియల్ బ్యూటీ లైస్ ఇన్ ద బాడీ అని చెప్తున్నాను నేను. కొంతమంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, ఒక మంత్ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లావుగా ఉంటే, సో నెక్స్ట్ మంత్ వాళ్ళు వచ్చేలోపు 1 monthలోనే మేము చాలా సన్నగా అయిపోయి వెయిట్ లాస్ అయిపోతున్నారు అంత ఈజీగా. సో ఒక వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ చిన్న విషయం కాదు, వెయిట్ లాస్ అవ్వడం అనేది. సో వాళ్ళు అంత ఈజీగా ఫాస్ట్గా అయిపోతున్నారు. సో దాని వెనకాల మోంజారో సంథింగ్ ఇంజెక్షన్స్ ఏదో యూస్ చేస్తున్నారు. సో అందుకే వెయిట్ లాస్, లేకపోతే దానికి ఇంకా చాలా సర్జరీస్ కూడా ఉన్నాయి మన బాడీని షేప్ చేయడానికి అని. సో అవి ఎంతవరకు మంచిది మన బాడీకి? సో వాట్ ఈజ్ హెల్తీ వెయిట్ లాస్, వాట్ ఈజ్ అన్హెల్తీ వెయిట్ లాస్, బేసిక్లీ అది అడుగుతున్నారు. మీరు ఏమన్నా చేయండి, 2 కిలోల దాకా పర్ మంత్ వెయిట్ లాస్ కనుక వచ్చినట్లయితే అది హెల్తీ వెయిట్ లాస్. సో 2 కిలోల కంటే ఎక్కువ ఉంటే అదంతా హెల్తీ కాదు. సో మీకు తగ్గాల్సిన వెయిట్ ఎంతన్నా ఉండనివ్వండి, కానీ మీరు ఈ మోతాదులో తగ్గితే యూ వోంట్ లుక్ సిక్. ఇప్పుడు ఒక వెయిట్ లాస్ వచ్చిన తర్వాత కొంతమంది పేషెంట్ లుక్ వస్తుంది, కొంతమందికి హెల్తీ లుక్, బ్రైట్ లుక్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? జస్ట్ ఒక బెలూన్లో గాలి తీసేసినట్టు వెయిట్ తగ్గిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యారిటర్ సర్జరీ చేసుకున్నారు, లైపోసక్షన్ చేయించుకున్నారు, వాళ్ళు హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు,
చేస్తే దే డోంట్ హ్యావ్ దట్ బ్రైట్ లుక్ ఇన్ ద ఫేస్, హెల్తీ లుక్ అనేది రాదు వాళ్ళకు, పేషెంట్ లాగా ఉంటారు. అది సడన్ వెయిట్ లాస్ వల్ల వస్తుంది. లేకపోతే మీరు చెప్పిన నెలలో 10 కిలోలు తగ్గడం, సినిమా ఉంది నాకు తగ్గి తీరాలి, లేదా పెళ్ళి ఉంది నాకు, ఈ పెళ్ళి లెక్కనే ఫోటోలు బాగా కనిపించాలి కాబట్టి 10 కిలోలు తగ్గాలి, 15 కిలోలు తగ్గాలి. ఈ వెయిట్ లాస్ వల్ల ఆ లుక్ అంతా బ్యూటిఫుల్ లుక్ లేకపోతే హెల్తీ లుక్ అనేది ఉండదు బేసికలీ. సో 2 to 2.5 kilos పర్ మంత్ ఈజ్ హెల్తీ. అది ఈజీగా ఎక్సర్సైజ్ డైట్ ద్వారా వస్తుంది, తెచ్చుకోవచ్చు మనం. సో సింపుల్ డైటరీ ప్రిన్సిపల్స్ ద్వారా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం ఆ హెల్తీ వెయిట్ లాస్ అనేది మనం తీసుకురావచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కాదు, ఒక 2-3 years బ్యాక్ అంబానీ కొడుకు వెయిట్ లాస్ ఒక పెద్ద టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది. అప్పుడు సడన్గా వెయిట్ లాస్ వచ్చాడు, మళ్ళీ పెరిగిపోయాడు అని చెప్పేసి. అతనికి పెట్టిన ప్రోటోకాల్ ఈ సింపుల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే, డైట్ మేనేజ్ చేయడం, ఎక్సర్సైజ్ అనేది, ఈ రెండు కన్సిస్టెంట్గా వారానికి 4-5 రోజులు చేయడమే, దట్ వాజ్ ది ప్రోటోకాల్ గివెన్ టు హిమ్. సో అండ్ ఈ లాస్ డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఏం లే, రోజు గంట సేపు నడవడం, ఇట్లా సింపుల్గా పెట్టాడు, ఎక్కువ కష్టం లేకుండా అతనికి వచ్చి. దట్ అచీవ్డ్ సచ్ ఎ మ్యాసివ్ థింగ్. కన్సిస్టెంట్గా చేయడం ముఖ్యం. సో హెల్తీ వెయిట్ లాస్ అంటే ఏమిటో మాట్లాడాము. సో హెల్తీ వెయిట్ లాస్ కాకుండా డ్రాస్టిక్ వెయిట్ లాస్ తెచ్చే ఉంటాయి. ఇప్పుడు హెల్తీ వెయిట్ లాస్లో రెండు ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి డైట్, ఇంకోటి ఎక్సర్సైజ్. కానీ మనం తగ్గాల్సిన బరువు ఒక 40 కిలోలు ఉందనుకోండి, ఇప్పుడు 150-140 కిలోలు 160 కిలోలు ఉంటారు. ఎక్కువ వెయిట్ లాస్ తేవాలి ఉంది, బట్ దే కాంట్ కంట్రోల్ దేర్ డైట్. డైట్ కంట్రోల్ చేయలేకపోవడం నెగిటివ్గా మాట్లాడట్లా. ఈ డైట్ కంట్రోల్ అనేది కొంతమంది వల్ల కాదు. బేసికలీ దేర్ క్రేవింగ్స్ ఆర్ ఎక్కువ ఉంటాయి. ఆకలి అటు ఇటుగా ఉంటుంది, కొంతమంది ఆకలి ఎక్కువ ఉండొచ్చు కూడా. ఇది కంట్రోల్ చేయలేకపోతున్నాము అన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి, ట్యాబ్లెట్స్ అనేవి కొత్తగా వచ్చాయి. దే కెన్ బి సేఫ్లీ యూజ్డ్ అన్నటువంటి పదమైన చెప్పదలుచుకున్నాం. తద్వారా ఆకలి పోతుంది బేసికలీ. సో డైట్ పార్ట్ అది చూసుకుంటుంది, ఎక్సర్సైజ్ పార్ట్ మీరు చూసుకోవాలి. దెన్ యూ కెన్ అచీవ్ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్. మోంజరా అని కూడా వచ్చింది. సో ఇంజెక్షన్ వేసుకుంటే మనకి ఆకలి వేయదు, సో 10 daysకి ఒకసారి తింటే టోటలీ వెయిట్ లాస్ అయిపోతున్నాం అని. సో 2 రకాల ఇంజెక్షన్లు వచ్చాయమ్మా. దాని జనరిక్ పేర్లు సెమాగ్లూటైడ్, టిర్జాపెటైడ్ అనేది, ఈ 2 ఇంజెక్షన్లు. మీరు చెప్పిన బ్రాండ్ అది ఇంటర్నేషనల్ బ్రాండ్, సింగిల్ కంపెనీ. సో అదొకటి. రెండోది ఈ మధ్యకాలంలోనే ఎక్కువ కంపెనీలకి గవర్నమెంట్ పేటెంట్ పోవడం వల్ల ఎక్కువ కంపెనీస్కి లైసెన్స్ వచ్చింది, తయారు చేస్తున్నారు. 2 రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయంటే ఆకలిని ఆపేస్తాయి. సో ఆకలి ఉండదు కాబట్టి తినరు కాబట్టి బరువు తగ్గుతున్నారు. సో ఇప్పుడు మీరు డైటింగ్ చేయండి, తిండి తినొద్దు అని చెప్పడాన్ని ఇంజెక్షన్ చేస్తుంది. మీరు చేయలేని పని ఇంజెక్షన్ మీకు చేయిస్తుంది మీతోటి, ఒక జిమ్ కోచ్ లాగా. ఎక్సర్సైజ్ మీరు చేసుకోవాలి. సో డైట్ పార్ట్ మాత్రమే చూసుకుంటుంది, ఎక్సర్సైజ్ పార్ట్ మాత్రం ఎవరికి వారు చూసుకుంటే అప్పుడు ఆ వెయిట్ లాస్ అనేది హెల్తీగా ఉంటుంది. దాకా చెప్పినట్టుగా సిక్ లుకింగ్ వెయిట్ లాస్ ఉండదు. వెన్ సిక్ లుకింగ్ వెయిట్ లాస్, హెల్తీ లుకింగ్ వెయిట్ లాస్కి ఏంటంటే మొత్తం అంతా, ఇప్పుడు పొట్ట ఉందనుకోండి, పొట్ట తగ్గుతుంది, కొంచెం మిగులుతుంది. దట్ ఈస్ అన్హెల్తీ వెయిట్ లాస్. హెల్తీ వెయిట్ లాస్ ఈజ్ పొట్ట పోతుంది బికాస్ హీఈస్ ఎక్సర్సైజింగ్. బాడీ కాంటూరింగ్ అంటుంటారు చూసారు చాలా మంది. బాడీ కాంటూరింగ్ కమ్స్ విత్ ఎక్సర్సైజ్, నాట్ జస్ట్ వెయిట్ లాస్. బాడీ కాంటూరింగ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్. సో బాడీ కాంటూరింగ్ కావాలంటే యూ షుడ్ ఎక్సర్సైజ్. సో ఇంజెక్షన్లు డైట్ పార్ట్ మాత్రమే చూసుకుంటాయి. ఎక్సర్సైజ్ సంగతి ఆ వ్యక్తి తను స్ట్రిక్ట్గా చూసుకుంటే యూ కెన్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్, హెల్తీ, లాంగ్ లాస్టింగ్ వెయిట్ లాస్. ఓకే. సో ఇప్పుడు హార్ట్ మనకి సిమ్టమ్స్ అనేది ఎర్లీ ఏజ్లో ఎలా అంటే ఐడెంటిఫై చేయాలి, అండ్ మనం ఏ టైంలో హార్ట్ చెకప్ చేసుకుంటే మంచిది? సో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ అంటూ వస్తే కొన్ని సిమ్టమ్స్, హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. 4 ఉంటాయి. ఛాతీలో నొప్పి ఉండొచ్చు, ఆయాసంలాగా రావచ్చు, గుండె దడ రావచ్చు, స్పృహ కోల్పోవచ్చు. ఇవన్నీ హార్ట్ వల్ల వచ్చినటువంటి సిమ్టమ్స్ 4 బేసికలీ. ఇవి అందరికీ మరి వస్తే కంగారు పడాలా? ఎవరికైతే హార్ట్ అటాక్ ఉండే రిస్క్ ఉంటుందో, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా షుగర్ ఉంది, అధిక బీపీ ఉంది, స్మోక్ చేస్తున్నారు, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేకపోతే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, చేతులు నొప్పి వస్తుంది,
లేదా నడిస్తే ఆయాసం వస్తోంది, లేదా కళ్ళు తిరిగి పడిపోయాడు ఎక్కడో చోట, ఇట్లాంటివి లేకపోతే ఈ రకాల ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు హార్ట్ అటాక్ అని తొందరగా సస్పెక్ట్ చేసి తొందరగా హార్ట్ పరీక్షలు చేసుకోవడం అనేది అవసరం. సో ఇది ఎవరన్నా సరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి అని చెప్తున్నాను. లేని వాళ్ళు వదిలేయాలని కాదు, కానీ ఈ రిలేటెడ్ సిమ్టమ్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రం త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి త్వరగా ప్రాబ్లం నుంచి బయటపడతారు. సో నేను చిన్నప్పటి నుంచి ఒకటి వింటున్నా, కొంతమందికి హార్ట్లో హోల్ ఉంటుంది అని చెప్పేసి. సో అది ఎంతవరకు డేంజరస్, అసలు హార్ట్లో హోల్ ఎందుకు పడుతుంది? హార్ట్లో హోల్ అంటే ఇప్పుడు మానవ శరీరము తల్లి గర్భంలో ఉన్నప్పుడు వేరే, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు వేరే. తల్లి గర్భంలో ఆక్సిజన్ లేదుగా, గాలి లేదు కదా. సో తల్లి గర్భంలో గుండె కొట్టుకోవాలన్నా ఊపిరితిత్తులకి పని లేదు, అప్పుడు గాలి తీసుకోరు కాబట్టి. సో ఇవన్నీ తల్లి నుంచే వస్తాయి. సో ద బాడీ ఫంక్షనింగ్ ఇన్ ది వూమ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ దాన్ ఆఫ్టర్ బర్త్ ఇమ్మీడియట్ మినిట్స్లో అది మారిపోతుంది. ఇవన్నీ కూడా ప్రకృతి చేసినటువంటి అద్భుతాలు. దాంట్లో ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది ఫంక్షన్ చేయడానికి ప్రకృతి రెండు పెట్టింది. ఒకటి హార్ట్లో ఒక హోల్ ఒకటి, ఒక కనెక్షన్ ఒకటి పెట్టింది. ఈ కనెక్షన్ పుట్టిన తర్వాత మ్యాక్సిమం 2 వారాల్లో అవి న్యూ లైఫ్కి అది అడాప్ట్ అయిపోతుంది హార్ట్. అది కూడా న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది బాడీ. కొంతమందిలో ఇవి డిలే కావచ్చు, ఆ హోల్ క్లోజ్ కాకపోవచ్చు. కొంతమందిలో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. తల్లికి మొదటి 3 నెలలు ప్రెగ్నెన్సీలో వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదా కొన్ని మందుల వల్ల కానివ్వండి, లేదా ఎక్స్రే ఎక్స్పోజర్కో, లేదా కొన్ని జెనెటిక్ కారణాల వల్ల, వంశంలో అట్లాగా కొన్ని కారణాల వల్ల హార్ట్ జబ్బులు పుట్టుకతో కొన్ని హార్ట్ ఫార్మ్ అవ్వడంలో, నేను చెప్పిన 21 రోజుల కల్లా 28 రోజుల కల్లా హార్ట్ ఫామ్ అయిపోయింది. ఆ ఫస్ట్ మంత్లో తల్లికి తెలియదుగా పాపం, షీల్ ఎక్స్రేస్ కావచ్చు, మందులు కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ తెలియదు కాబట్టి ఆ టైంలో ఈవిడ కానీ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్ ఎట్లా అని చూస్తే ఆ బిడ్డ గుండె హార్ట్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. దాంట్లో కొన్ని డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఉంటాయి. మీరు చెప్పిన హోల్స్ వన్ ఆఫ్ దెమ్. ఆ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ మళ్ళీ పెద్ద, అది ఒక చాలా ఎక్కువ అంటే పెద్ద చాప్టర్ అది. బేసిక్ చాలా డెవలప్మెంట్, కొన్ని సింపుల్గా ఉంటాయి. మీరు చెప్పిన హోల్స్ అనేవి సింపుల్వి, కాంప్లెక్స్ కూడా ఉంటాయి. సో కొన్ని లైఫ్ థ్రెటనింగ్, ఇప్పుడు హోల్స్ లైఫ్ థ్రెటనింగ్ కాదు, ఆ తర్వాత కొన్ని లైఫ్ థ్రెటనింగ్, బ్లూ బేబీస్ అంటారు వాళ్ళని, లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటాయి అవి. అవన్నీ కరెక్ట్, చాలా వరకు ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్టబుల్. సో అది మనం పుట్టిన వెంటనే డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు అవన్నీ తెలుస్తాయి. సో అంటే మీరు ఇంతవరకు చాలామందిని చూస్తుంటారు. సో దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉన్న కేసు ఏదైనా ఉందా? సో నేను ఆల్మోస్ట్ 2008 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా. సో కాంప్లెక్స్ కేసులు ఇవన్నీ ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. డిఫరెంట్ కేసులు కూడా ఎక్కువ వస్తూనే ఉంటాయి, కొన్ని డ్రామాటిక్గా ఉంటాయి. ఒకసారి ఇప్పుడు కాదు, నేను 15 ఏళ్ళ క్రితము ఒక రాత్రి 8కి 9కి అట్లాగా హార్ట్ అటాక్ వచ్చిందని ఎమర్జెన్సీ నుంచి ఫోన్ వచ్చిపోతే కొత్త పెళ్ళి కొడుకు వచ్చాడు. నొప్పి అన్నారు, చూశాను, హార్ట్ అటాక్ ఉంది. వాళ్ళని పిలిచి హార్ట్ అటాక్ ఉందమ్మా అని చెప్తే చిన్నపిల్ల అంటే పెళ్లి కూతురు బావా అని పరిగెత్తుకొచ్చింది. పాప గుండె ద్రవించింది అనమాట. యాక్చువల్లీ అయ్యో పాప అనిపించింది. సరేనమ్మా హార్ట్ అటాక్ ఉంది, దీన్ని ట్రీట్ చేయాలి, వెంటనే యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ బట్టి స్టెంట్ వేయాల్సిన అవసరం పడుతుంది, దీని బడ్జెట్ ఎలా ఉంటుందని చెప్తే మగపిల్లి వాళ్ళు ఆడపిల్లి వాళ్ళు ఇప్పుడు బిల్లు ఎవరు కడతారు అని చెప్పి ఆర్గ్యూ చేసుకోవటం మొదలెట్టారు. ఓకే, సరే మొత్తం సాల్వ్ చేసుకున్నారు దాన్ని. 100 చేసాం, వాడు బయటపడ్డాడు, అది వేరే విషయం. అంటే ఇది వన్ ఆఫ్ దమ్. ఇంకా కొన్ని చాలా చూస్తుంటాం. ఒక ఆయన నేనంటే ఎంతో అభిమానం, ఆయన ఉండేది కొత్తపేట. మా శ్రీనివాస్ కావాలి అని చెప్పేసి పొద్దున్న 9:30కి ఆయనకి చేతులు నొప్పి వచ్చింది. 9:30కి ఆయనకి షుగర్ బీపీ అన్న, లావుగా ఉంటాడు. సో ఇది హార్ట్ పెయిన్ ఏమో అనిపించింది. మా శ్రీనివాస్ని కలవాలి అని చెప్పేసి అక్కడి నుంచి కార్లోనో ఆటోలోనో మొదలెట్టాడు. 9:30కి బయలుదేరి ట్రాఫిక్లో 9:30కి ట్రాఫిక్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో, కొత్తపేట నుంచి రావాలి. అప్పుడు అమీర్పేటలో ఉండేవాడిని హాస్పిటల్లో. అక్కడి నుంచి రావడానికి అతనికి 1.5-2 గంటలు పట్టింది. ఈలోపు హార్ట్ ఆగిపోయింది. హార్ట్ ఆగిపోతే నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 సేపు ఒక 12 షాకులు ఇచ్చాం. షాకులు ఇచ్చి ఇక పోతాడు అనగా హార్ట్ స్టార్ట్ అయింది. మళ్ళీ వెంటిలేటర్ని పెట్టాము. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆయన
అంటే ఆయన నమ్మకమే ఆయన్ని సేవ్ చేసిందో, ప్రకృతి సేవ్ చేసిందో ఏమిటో నాకైతే తెలియదు కానీ బతికాడు మనిషి. బతికిన తర్వాత ఆ ఫుల్ ఫ్యామిలీలో ఒక 100 మంది ఆయన ఫ్రెండ్స్ అందరినీ నా దగ్గర తీసుకొచ్చాడు. ఒక 10-15 ఏళ్ళు తీసుకొచ్చాడు నా దగ్గరికి ఆయన. ఇంకొక డ్రామాటిక్ ఏంటంటే, ఒక రాత్రి ఇట్లాగే ఓపీలో కూర్చుంటే ఒక 18-20 ఏళ్ళ కుర్రాడిని వాడి 3 ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. శామ్యూల్ అని కుర్రాడు, మస్ట్ బి 20. తీసుకొచ్చి సార్ వాళ్ళు కుర్రాళ్ళు కదా, అందరు 20స్లో ఉన్నారు, 3 క్యాజువల్గా ఇలా చూస్తున్నారు. నొప్పి అంటున్నాడు సార్, ఇట్లాగన్నాడు క్యాజువల్గా. ఈసీ తీస్తే హార్ట్ అటాక్ ఉంది అంటే ఈసీ తీల కూర్చున్నాడు ఎదురుగుండా, నా ఎదురుగుండా కూర్చున్నాడు. సార్ నొప్పి అంటున్నాడు సార్ అన్నాడు ఫ్రెండ్. చూసి ఏంటయ్యా నీ ప్రాబ్లం ఏంటి అన్న. అతను ఇలా కూర్చొని కీ అని ఒక శబ్దం వదిలితే ఇలా కొలాప్స్ అయిపోయాడు నా ముందు మాట్లాడుతుంటే. జస్ట్ అప్పుడే కూర్చున్నాడు. అది క్లినిక్లో ఐసీయూ కాదు కదా, ఎమర్జెన్సీ కాదు కదా, బట్ స్టిల్ నా క్లినిక్లో ఈ హార్ట్కి షాక్ ఇచ్చే ఇది మిషన్ ఉంటుంది ఒకటి, అది నేను పెట్టుకున్నాను క్లినిక్లో. ఎందుకంటే టీఎంటీలు చేస్తాం కదా, అందుకని మంచిదని చెప్పేసి. వెంటనే తన్ని ఫ్రెండ్స్ పట్టండి అని చెప్పేసి వాడిని మోసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి అది షాక్ ఇచ్చేదేమో ఎక్కడో పక్క పైన ఫస్ట్ అప్పటిదాకా సిపిఆర్ చేసి తీసుకొచ్చి చూస్తే అది హార్ట్ ఆల్మోస్ట్ అంటే ఇరెగ్యులర్గా కొట్టుకుంటుంది, 220 ఎంతో కొట్టుకుంటుంది. షాక్ వచ్చి చచ్చిపోతాడు. సో షాక్ ఇస్తే అతను బతికాడు. అంటే షాక్ ఇచ్చి అది ఏమంటుంది, నేను షాక్ ఇస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అర్థమైపోయింది వాళ్ళు, నేను సిపిఆర్ చేస్తున్నా మనిషి లేడు అని అర్థమైంది వాళ్ళకి. వాళ్ళు శామ్యూల్ అరుస్తుంటే నేను షాక్ ఇచ్చా. షాకింగ్ అంటే ఈ శామ్యూల్ అలా చేయెత్తాడు పైకి, ఇట్లా తను చూపించాడు వాళ్ళకి నేను బాగున్నాను అని చెప్తున్నాడు. అలా చూస్తే హార్ట్ అటాక్ ఉంది. అతను తీసుకెళ్ళి అతని పాపం ఫైనాన్షియల్లీ అంత ఇది కాదు. అప్పుడు నేను ఆరోగ్యశ్రీలో స్టెంట్ వేసాను అతనికి. అతని వైట్ కార్డు ఉంది. నెక్స్ట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఏంటండి మీరు ప్రాణం కాపాడారు, షాక్ ఇచ్చి బతికిచ్చారు, ఆరోగ్యశ్రీలో స్టెంట్ ఎందుకు వేసారండి అంటాడు. నేను శామ్యూల్ ప్రాణం కాపాడుతాను అనుకున్నా కానీ వాడు ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టుకుంటాడు అని ఆలోచించలేదు. ఇప్పటికి నా దగ్గరికి వస్తాడు, అతను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు అన్నాడు, అంత బాగుంది, చక్కగా ముచ్చటగా 2వ హార్ట్ అటాక్ కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే స్మోక్ చేస్తాడు. అంటే ఇప్పుడు మన వాళ్ళు అనుకోండి, మనం చెప్పిన దానికి పెద్ద విలువ ఎవరు, నా ఫ్రెండ్ అనుకుంటాడు పాపం. స్మోకింగ్ ఆపాయా అని చెప్తున్నాను అనుకో, గట్టిగా తిట్టలేం కదా, ఆపు శామ్యూల్ ఏంటి అంటే వాడు కంటిన్యూ చేసేవాడు. ఏంటి సార్ అని ఫోన్ చేస్తాడు. సో మొత్తానికి బతికాడు, హీజ్ ఆల్ వెల్. సో డ్రామాటిక్ సీన్స్ ఆఫ్ కోర్స్ నేను బ్రాంచ్ వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి, సమ్ ఆర్ సాటిస్ఫైయింగ్. హార్ట్ బ్రేక్స్ కూడా ఉంటాయి, కొన్ని మన వాళ్ళని పోతూ కూడా ఉంటారు. పార్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్ నడుస్తుంటారు. సో ఇందాక మనం ఇంజెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, అది సేఫ్ కాదు అని చెప్తున్నారు. సో దాని ప్రికాషన్స్ ఎట్లా ఉంటాయి? సో ఎన్ని ఇయర్స్ వాడతారు ఒకవేళ వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి? సో ఎలా ఉంటుంది సార్ అది? సో ఇప్పుడు దాకా వెయిట్ లాస్ అనేది క్వాలిఫైడ్ హ్యాండ్స్లో జరగలేదు. ఇప్పుడు దాకా వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ ఎవరయ్యా అంటే ఏమాత్రం మెడిసిన్కి కూడా దగ్గరగా లేనటువంటి సోషల్ మీడియా వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, లేదా జిమ్ ట్రైనర్సు, మోస్ట్లీ బ్యూటీషియన్స్, వీళ్ళు ఏవో చెప్తున్నారు చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఇప్పుడు సైంటిఫిక్గా ఇది సైంటిఫిక్ థింగ్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ ఆన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఎందుకు వెయిట్ లాస్ అనేది బిగ్ బిజినెస్, అది వీళ్ళకే తెలిస్తే ఫార్మా ఇండస్ట్రీకి తెలీదా? ఫార్మా ఇండస్ట్రీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడతారు దాని ఒక్క ప్రోడక్ట్, ఒక్క ఇంజెక్షన్ కనుక మీరు అమెరికాలో లాంచ్ చేయాలంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రీసెర్చ్ చేయాలి దాని మీద. చేసిన తర్వాత ఎప్పుడు అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇస్తే అప్పుడు అఫ్కోర్స్ ఇంజెక్షన్ బట్టి మందు బట్టి అలా ఉంటుంది కదా. ఈ ఇంజెక్షన్ ఫస్ట్ ఇది షుగర్ మందుగా తయారవుతూ వచ్చింది, కొత్త క్లాస్ ఆఫ్ మందులు ఇవి. షుగర్ మందులు ఇప్పుడు దాకా ఏవైతే ఉన్నాయో దాంట్లో కొత్త, ఇప్పుడు నేను చదివే టైంలో దీనికి జస్ట్ హెడ్డింగ్ ఉండేది తప్ప దాని గురించి అంత రీసెర్చ్ తెలియదు. అది గత 30 ఏళ్ళుగా దీని మీద రీసెర్చ్ జరుగుతూ సెమాగ్లూటైడ్ అనేది కొత్తగా వచ్చినటువంటి ఒక మందు. అది టాబ్లెట్ రూపంలో ఉంటుంది, ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ఇది సేఫ్ అని చెప్పేసి ట్రయల్స్లో వచ్చి అది ఇప్పుడు మన ఇండియాలో మందు తయారు చేస్తే అది మార్కెట్లో ఇచ్చేస్తాడు. అక్కడ యుఎస్లో అలా కాదు. యుఎస్లో అది యుఎస్ FDA అని ఉంటుంది,
యుఎస్ ఎఫ్డిఏ ఒక మందు ఇది వాడచ్చు అని లైసెన్స్ ఇవ్వాలంటే దే హావ్ టు గో త్రూ రిగరస్ ఇవి టెస్ట్, మనుషుల మీద టెస్ట్, యాన్యువల్ టెస్ట్లు, ఇలా రకరకాలైన తర్వాత వస్తుంది అది బేసికలీ. అట్లాంటి జరిగి వచ్చినటువంటి ఒక మాలిక్యూల్ పేరు సెమాగ్లూటైడ్. ఇది షుగర్ మాలిక్యూల్ కింద వచ్చిన షుగర్ ట్రీట్మెంట్ కింద వచ్చింది. షుగర్ ట్రీట్మెంట్ కింద దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ మీరు అన్నట్టుగా సైడ్ ఎఫెక్ట్ కింద వెయిట్ లాస్ రావడం చూశారు వాళ్ళు. ఆర్ దాని ఎఫెక్ట్ వెయిట్ లాస్ తేవడం ద్వారా షుగర్ రివర్స్ అవుతోంది అన్నటువంటిది గమనించి షుగర్కి అప్రూవ్ చేశారు. తర్వాత షుగర్ తగ్గడానికి కాదు, షుగర్ లేని వాళ్ళు కూడా ప్యూర్ వెయిట్ లాస్కి ఇది యుఎస్ ఎఫ్డిఏ అనేటటువంటి సంస్థ అప్రూవ్ చేసింది. సో ఇది ప్రపంచంలో ఒక యుఎస్ ఎఫ్డిఏ అనేది అది యుఎస్ అనేది ఒక ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ అయినా దేర్ హెల్త్ స్టాండర్డ్స్ ఆర్ రియలీ రిగరస్ నిజంగా. సో యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ అంటే మనం సేఫ్గా తీసుకోవచ్చు. సో యూఎస్లో ఒక ఆల్మోస్ట్ లైక్ 10 ఏళ్ళుగా ఈ ఇంజెక్షన్ అంటూ నడిచింది. సో దాన్ని ఒజంపిక్ అన్నారు. యుఎస్లో ఆఫ్కోర్స్ అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్, హాలీవుడ్ వాళ్ళు అందరూ వాడి దీన్ని అడ్వర్టైజ్ చేశారు నిజానికి. సో అలాగే ఎక్కువ ఫేమ్ వచ్చింది దానికి. ఒజంపిక్ ఫేసీస్ అని మీరు నాన్ హెల్తీ వెయిట్ లాస్. నాన్ హెల్తీ వెయిట్ లాస్ అందుకు ఫేషియల్ ఫ్యాట్ పోతుంది. ఫేషియల్ ఫ్యాట్ పోయి వాళ్ళకి ఒక వీక్ ఫేస్, ఒక సిక్ ఫేస్ రావడం మొదలుపెట్టారు. ఎందుకు దే ఆర్ వెయిట్ లాస్ బాగా వచ్చిందని చెప్పి దే ఆర్ ఓవర్ డూయింగ్ ఇట్ బేసిక్లీ. ఓకే, దాన్ని ఒజంపిక్ ఫేసీస్ అన్నారు. సో వాట్ ఎవర్ బేసిక్లీ. సో యూఎస్లో ఎప్పుడు అయినటువంటి ఒక మందు పేరు సెమాగ్లూటైడ్. అది 17 ఏళ్ల తర్వాత 17 కంట్రీస్కి అప్రూవల్ ఇచ్చి చివరికి ఇండియాకి ఇచ్చారు. అదొక గత 2 సంవత్సరాలుగా ఆ ఇంజెక్షన్ ఇండియాలో అప్రూవ్డ్ అయింది. ట్యాబ్లెట్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో నడుస్తుంది. రెండో మందు కూడా వచ్చింది. ఫస్ట్ మందు కంటే కొంచెం బెటర్ మందు అంటున్నారు. బెటర్ మందు అని ప్రూవ్ అయింది. అది కూడా యుఎస్ ఎఫ్డిఏ ఇండియన్ కూడా అప్రూవల్ ఇచ్చే 2 ఇంజెక్షన్లు ఉన్నాయి. ఇవి వెయిట్ లాస్ తీసుకొచ్చేటటువంటి వెయిట్ లాస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి కూడా ప్రధానంగా వెయిట్ తగ్గించడానికి గవర్నమెంట్ సైంటిఫిక్ బాడీస్ ద్వారా అప్రూవల్ ఉన్నటువంటి మందులు. ఇకపోతే ఈ నేను 2 మందులు అన్నా కదా, ఒక సెమాగ్లూటైడ్ అనే మందు ద్వారా 2-2.5 కిలోలు తగ్గుతారు నెలకి. రెండోది కొంచెం దానికంటే సైంటిఫికల్లీ బెటర్ మందు, ఆ మందు ద్వారా మంజారో అన్నారు, దాని ద్వారా 4-4.5 కిలోలు తగ్గుతారు నెలకి. సో ఇవి వారానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. వీళ్ళు తగ్గాల్సిన బరువు బట్టి ఎంతకాలం అంటే అంతకాలం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎవ్రీ మంత్ ఇస్తూ ఉండాలి, ఎవ్రీ వీక్ తీసుకోవాలి. ఓకే. సో అప్పుడు రకరకాల సిరింజులు వచ్చాను, బట్ ఎవ్రీ వీక్ ఇంజెక్షన్ అని చెప్తే సరిపోతుంది. ఈవెన్ ఇంకా ఫుడ్ అంటే డైట్ ఫాలో అవ్వాలి అప్పుడు తీసుకున్న. సో ఈ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే, ఇంజెక్షన్ ద్వారా ఆకలి ఉండదు. ఓకే. సో ఏం తిన పొట్ట ఉబ్బరంగా ఉంటుంది ఎప్పుడు. ఇవి చూడు సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు కదా. సైడ్ ఎఫెక్ట్ అంటే చాలామంది ఇప్పుడు నేను ఏ మందు పేపర్ మీద ఒక్క మందు పెట్టంగానే ఫస్ట్ క్వశ్చన్ పేషెంట్ అడిగేది ఏంటంటే, సార్ దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి సార్ అని. సో సైడ్ ఎఫెక్ట్ మంచి సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. సైడ్ ఎఫెక్ట్ ఏమైనా కావచ్చు కదా. సో ఇప్పుడు ఇది ఆకలి ఎలా తగ్గిస్తుంది, పొట్టలో ఉన్నటువంటి పొట్టను ఉబ్బరంగా ఉంచడము, పొట్ట మూమెంట్ తగ్గిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదో తిన్నట్టుగా ఉంటుంది, పొట్ట బరువుగా ఉంటుంది మీకు, అప్పుడు ఆకలి ఉండదు మీకు. పొట్ట బరువు ఉంటే తెనుపులు వస్తూ ఉంటాయి మీకు. సో కింద కూడా ఒకసారి కాన్స్టిపేషన్ రావచ్చు, కొంతమంది విరోచనాలు రావచ్చు. ఆకలి తగ్గించడం ద్వారా ఆకలిని ఆపేస్తుంది కాబట్టి తినరు కాబట్టి వెయిట్ లాస్ వస్తుంది. అంటే ఏంటి, ఆకలి ఆపేస్తే బాడీ ఫ్యాట్ బాడీ కరిగించుకోవాలి. సో బాడీ ఫ్యాట్ని కరిగించుకోవడానికి మనం ఎక్సర్సైజ్ చేస్తే హెల్ప్ చేస్తున్నాం కదా. సో ఇఫ్ డైట్ మాత్రం అది చూసుకుంటుంది, మీరు డైట్ గురించి వదిలేయచ్చు. ఎక్సర్సైజ్ మాత్రం పేషెంట్ చూసుకోవాలి. ఎందుకు, ఇంజన్ రన్నింగ్లో ఉంటే ఫ్యాట్ కావాలి, ఫ్యాట్ని బర్న్ చేస్తుంటుంది అనమాట అది. సో ఎక్సర్సైజ్ సంగతి మాత్రము తీసుకున్న వాడు చూసుకోవాలి, డైట్ సంగతి అది చూసుకుంటుంది. దీని సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇవే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, పొట్టొబ్బరంగా ఉండటం, తేనుపులు రావడం, విరోచనాలు రావడం, ఇవి ట్రాన్సియంట్గా ఉంటాయి, సీరియస్ కావు. 44 ఇప్పుడు ఇవి చెప్పాను కదా, ఇవి సైంటిఫికలీ రీసెర్చ్డ్ మాలిక్యూల్స్ కాబట్టి ఇవి ఎగ్జాక్ట్లీ నో వాట్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్ పర్సంటేజెస్ సహా మనకు తెలుసు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసు. ఇప్పుడు ఆయుర్వేద మందులు, హోమియోపతి మందులు అంటే దాని సైడ్ ఎఫెక్ట్లు ఎవరికి ఏం తెలియవు. ఇది 44% మందులు ఆన్ యావరేజ్ వరల్డ్ ఓవర్ వాంతి వచ్చినట్టు ఉండొచ్చు, 30% మందులు విరోచనాలు రావచ్చు. ఇట్లాంటివి వీ నో దీస్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి. సో ఇవి ప్రధానమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్. ఇవి యూజువలీ 15-20% వెయిట్ తగ్గుతుంది, మొత్తం 50 కిలోలు తగ్గదు. 20%కి ఆపేస్తాం వెయిట్ ఇంజెక్షన్ అది తగ్గించుకుంటూ పోతాం. సో ఇట్ కెన్ అచీవ్ 20%, 100 కిలోలు ఉంటే 80 కిలోలు వస్తే చాలు. యూ విల్ అచీవ్ ఈ రిజల్ట్స్ బై లూజింగ్ 20 kilos, 15 kilos.
సో ఆ మాత్రం తీసుకొస్తే మందు ఆపేస్తాము. చాలామంది డాక్టర్లు, ఎందుకంటే దీని గురించి అవగాహన పూర్తిగా మనుషులు డాక్టర్లకు కూడా లేదు. సరే ఇక దీన్ని ప్రిస్క్రైబ్ చేసే జిమ్ ట్రైనర్లు, బ్యూటీషియన్లకి అంతకంటే లేదు. యు ఆర్ నాట్ అచీవింగ్ హైట్కి ఎంత వెయిట్ లాస్ ఉండాలో అంత వెయిట్ లాస్ అచీవ్ చేయడం దీని ఉద్దేశం కాదు. 15%, 20 కిలోలు 25 కిలోలు వెయిట్ లాస్, 20 కిలోలు 15 కిలోలు వెయిట్ లాస్ వస్తే వెంటనే ఇంజెక్షన్ తగ్గించాలి, ఆపేయాలి. తగ్గించడం అనేది సేఫ్. అది అది కొంచెం టెక్నికల్ పర్సన్స్ చేస్తే ఇంకా బెటర్ నా దృష్టిలో. సో హార్ట్కి ఎలాంటి ఫుడ్ ఇస్తే మనం మంచిది అంటారు? తినే ఫుడ్లో కూడా కొంచెం డైట్ లాగా ఫాలో చేస్తున్నారు. దీనిలో 2 ఉన్నాయమ్మా. బేసికలీ హార్ట్లో బ్లాక్స్ రాకుండా ఎలాంటి ఫుడ్ తినాలి, అది కొన్ని ఫుడ్స్ ఉంటాయి హార్ట్కి మంచిది అని చెప్పేసి. సో హార్ట్కి మంచిది ఫుడ్ అంటే మంచి కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్ ఏంటి అలా అనుకుంటే, కొలెస్ట్రాల్లో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ పేరు HDL. ఒక స్టోరీ చెప్తాను మీకు. సో కొన్ని ఏళ్ల క్రితం, మేబీ 5 years బ్యాక్, నేను ఒక ఓపీలో కూర్చుని ఉండగా ఒక మిడిల్ ఏజ్ లేడీ వచ్చింది. థిన్ డార్క్ మిడిల్ ఏజ్ లేడీ. ఆవిడ పేరు యాస్మిన్. సో మామూలు క్యాజువల్గా చూస్తున్నాను. నా ముందు ఫిజిషియన్ చూశాడు కానీ సరిగ్గా పరీక్షగా చూడలేదు ఆ కొలెస్ట్రాల్ రిపోర్టు. చూస్తే మామూలుగా HDL మామూలుగా మన హైదరాబాద్ చూసిన 30-20 అలా ఉంటుంది. ఆవిడకి 108 ఉన్నది. ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది ఇప్పటికీ. అంటే వర్చువల్లీ హార్ట్ అటాక్ అనేది ఆవిడకి రాదు, పక్షవాతం అనేది ఆవిడకి రాదు. అంత ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఆవిడకి. నేను ఆశ్చర్యపోయా చూసి. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అన్న. ఐ కాంట్ స్పీక్ తెలుగు అంది. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్ అన్న. కమ్ ఫ్రమ్ మాల్దీవ్స్ అంది. సో వాట్ యూ డూ అంటే హౌస్ వైఫ్. సో వాట్ డూ యూ ఈట్ అన్న. ఐ ఈట్ 1 tuna ఫర్ లంచ్, 1 tuna ఫర్ డిన్నర్ ఫర్ లాస్ట్ 30 years అంది. ఆవిడ ఏమీ ఎక్సర్సైజ్ చేయక్కల్లా, రోజుకు 2 సార్లు. అంటే మాల్దీవ్స్లో ఏం దొరుకుతుంది, కూరగాయలు ఉండవు కదా, తింటే చేపలు సీ ఫుడ్ తినాలి, ఎందుకంటే ఫుడ్ లేదు వాళ్ళకి. సో బై ఈటింగ్ సీ ఫుడ్ హర్ ప్రొటెక్ట్ కొలెస్ట్రాల్ ఆల్మోస్ట్ ట్రిపుల్డ్ బై ఈటింగ్ ఫిష్. ఇంకొక లేడీని చూశాను, షీజ్ అ మిడిల్ ఏజ్ లేడీ. ఆవిడ ఇలా క్యాజువల్గా పంపితే ఇది 110 ఉంది ప్రొటెక్ట్ కొలెస్ట్రాల్. ఏంటమ్మా నీకు వెంటనే ఫోన్ చేశాను. నాకు యాక్చువల్ తెలిసిన వాళ్ళు బాగా మంచి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు తెలుసు, సడన్గా ఏమిటి కొలెస్ట్రాల్ ఎట్లా పెరిగిపోయింది అంటే, ఏదో సైకిల్ రేస్ ఉంది, దాన్ని ప్రిపేర్ అవుతున్నాను నేను. ఏంటో సైకిల్ రేస్ అంటే 200 kilometers సైకిల్ రేసు. మరి ఏం చేస్తున్నారు రోజు అంటే, రోజుకి 50 kilometers సైకిల్ తొక్కుతున్నాను అండి. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనకేం తెలిసింది, బై కంటిన్యూస్లీ ఎక్సర్సైజింగ్, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్, సైక్లింగ్, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్, ఇవి ట్రయాథలాన్స్, బేసిక్లీ ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ ద్వారా లేదా ఫిష్ కానీ ఫిష్ ప్రొడక్ట్స్ కానీ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది చెడు కొలెస్ట్రాల్ సంగతి అది చూసుకుంటుంది. సో ఈ 2 ప్రధానమైన. ఫిష్ తినండి, నేను వెజిటేరియన్ని అంటే ఆ ఫిష్ ఆయిల్స్, ఫిష్లో డెరైవ్డ్ ఫిష్ ఆయిల్స్ ఉంటాయి, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ అంటారు. అది కూడా నేను తినండి, నేను వెజిటేరియన్ని. దానిలోంచి డెరైవ్డ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, దాన్ని పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పూవా కానీ ఇలా అంటారు వాటి. అవి డైరెక్ట్ క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఉంటాయి. ఆ డైరెక్ట్ క్యాప్సూల్స్ కూడా వేసుకో. అంటే ఫిష్ ఏం చేస్తుంది, ఇవి బేసికలీ ఈ నేను చెప్పినటువంటి ఒక రకమైన ఆయిల్సే అవి, ప్రొటెక్టివ్ ఆయిల్స్. సముద్రంలో ఆల్గేలో చిన్న చిన్న మొక్కల్లో ఉంటాయి. ఫిష్ పోయి దాన్ని తింటుంది. సో ఇది వెజిటేరియన్ చెప్తాను. సో ఫిష్ పోయి ఆ మొక్కల్ని తింటుంది. మొక్కలు తినడం ద్వారా ఆ ఆయిల్ దాని శరీరంలోకి వస్తుంది. అదే తింటుంది కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ ఫిష్ బాడీలో ఎక్కువ ఉంటుంది, అది ఆయిల్ కింద ఉంటుంది. ఫిష్ తినచ్చు, ఫిష్ ఆయిల్ తినచ్చు, లేదా ఈ మువా MUVA PUVA అని వస్తుంది, ఆ క్యాప్సూల్స్ అవి కొనుక్కొని వేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం ద్వారా ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో మీరు అన్ని ఫుడ్ కాబట్టి ఫుడ్లో ఇవి తినచ్చు, లేదా ఈ క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. ఇవి ఉన్నటువంటి నట్స్ కొన్ని ఉన్నాయి. ఇవి ఏమీ కూడా నాకు లేదు, ఇట్ డజంట్, నా నమ్మకాలకి ఇది విరుద్ధం అనుకున్న వాళ్ళకి ఈ వాల్నట్స్, కొంతవరకు పల్లీలు అంటారు, వేరుశనగకాయలు అంటారు, పీనట్స్, ఇట్లాంటి వాటిల్లో కూడా ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ ఉంది. సో మన తిండిలో ఈ వేరుశనగకాయలు లేకపోతే పల్లీలు ఎక్కువ తినడం, నట్స్ ఎక్కువ తినడం, బాదం, ఈ నట్స్లో ఉన్నటువంటి ఆయిల్ ఈజ్ ప్రొటెక్టివ్.
ఈ ఇవి తినడం ద్వారా కూడా ప్రొటెక్టివ్ ఆయిల్స్ మీ శరీరంలోకి వస్తాయి. ఇవి ఎక్కువ తినాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. ఇవి చేస్తే హార్ట్ హెల్తీ ఫుడ్ అనేటటువంటిది ఇది. సార్ నార్మల్గా హార్ట్ ఆగిపోయి మళ్ళీ ఆన్ అయ్యే ఛాన్స్ ఉందా? సో ఇందాక చెప్పాను కదమ్మా. సో హార్ట్ ఆగిపోవడం జరుగుతుంది. హార్ట్ ఆగిపోవడానికి 80% మందిలో హార్ట్ అటాక్స్ వల్ల ఆగిపోతుంది. హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఎంత డ్యామేజ్ అవుతుంటే అది ఆగిపోతుంది, ఇంకా పనిచేయలేదు. సో నేను వెంటనే కనుక అది ఆగిపోయిన వెంటనే లేదా ఆగిపోవడానికి ముందు అది ఎక్కువ కొట్టుకుంటుంది, 200-220 సార్లు కొట్టుకుంటుంది. అప్పుడు కనుక షాక్ ఇచ్చినట్లయితే తిరిగి దాన్ని మనం బీట్ చేయొచ్చు. లేదా హాస్పిటల్కి ఇప్పుడు ఈ హాస్పిటల్లో జరగకపోవచ్చు కదా, బయట రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎక్కడో జరగచ్చు. అప్పుడు కనుక మనం కనుక గుండెని ఇట్లా నొక్కుతూ బ్లడ్ సప్లై మెయింటైన్ చేస్తూ ఉంటే బ్రెయిన్కి, దాన్ని CPR అంటారు. ఇట్లా చేయడం ద్వారా చేస్తే హార్ట్ మళ్ళీ రివైవ్ చేయొచ్చు. బట్ నేను చెప్పినట్టుగా హార్ట్ ఎంత డ్యామేజ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. హార్ట్ తీవ్రంగా డ్యామేజ్ అయిపోయింది అనుకుని మళ్ళీ చేయలేకపోవచ్చు. రోడ్డు మీద ఒకడు కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ అయితే చుట్టుపక్కల అందరూ ఫోన్లు తీసి రికార్డ్ చేస్తున్నారు. వాడికి హెల్ప్ చేయట్లేదు ఎవరు. ఒకవేళ మీరు CPR అన్నారు కాబట్టి, ఒకవేళ ఎవడన్నా రోడ్డు మీదో, వర్క్ ప్లేస్లోనో, జిమ్లోనో ఎక్కడో కొలాప్స్ అయిపోతే వాడిని ఎలా మనం సాయం చేయగలము? సరే, ఇప్పుడు మన వాళ్ళు ఇమీడియట్గా ఏదన్నా స్టాప్ చేస్తే మన హార్ట్కి మంచిదంటే ఏ చెప్తారు? శరీరో రక్షతి రక్షితః. మీ శరీరాన్ని మీరు కాపాడుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. బాడీ సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ నొప్పులు, ఇక్కడ నొప్పులు అంటుంటాయి, మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. మీరు అద్దంలో చూసుకుంటే బొగ్గలు ఎలా కిందకి వెళ్తుంటాయి. దిస్ షోస్ యువర్ ఓవర్ వెయిట్. టేక్ కేర్ ఆఫ్ ద బాడీ, బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాడీని ఒక పనిముట్టు కింద వాడుకోకుండా, బాడీ అన్నిటికంటే మోస్ట్ ఎఫిషియెంట్ పనిముట్టు అది, ఒక ఐఫోన్ లాంటిది. సో దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి అని చెప్పేసి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే కీప్ ఎక్సర్సైజింగ్. సింగిల్ పాయింట్ ఎజెండా. డైట్ కూడా అక్కర్లా. బేసికలీ మీరు ఎక్సర్సైజ్ చేస్తే అది తిన్న డైట్ కరిగించేస్తుంది కదా. ఇఫ్ యూ కెన్ ఎక్సర్సైజ్ యూ విల్ లివ్ లాంగర్. పోవడం తథ్యం. యూ కెనాట్ ప్రివెంట్ డెత్. ఆ రోజు దాకా మన కాళ్ళు చేతులు ఆడించుకుంటూ వెంటిలేటర్ ఎక్కకుండా, కొంచెం డిపెండెంట్ కాకుండా పోవాలి అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. ఓకే. సో స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ ఆగిపోతుంది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని చెప్తూ ఉంటారు. సో స్ట్రెస్ అనేది హార్ట్కి ఎంత డేంజరస్? అది ఒక పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ తల్లి. బేసికలీ స్ట్రెస్ అంటే ఏం స్ట్రెస్? మెంటల్ స్ట్రెస్సా, ఫిజికల్ స్ట్రెస్సా? మీరు చెప్పే దాంట్లో 99.9% మంది స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెస్ అని అనుకుంటారు. మెంటల్ స్ట్రెస్ వల్ల యూజువలీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా చూసుకుంటే అది మైనర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. ఎందువల్ల? మెంటల్ స్ట్రెస్ వల్ల బీపీ పెరుగుతుంది తప్ప గుండె దానిలో హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. కానీ ఒక 100 ఇప్పుడు 60-70 సార్లు కొట్టుకునే గుండె 100-120 సార్లు కొట్టుకుంటుంది, 200 సార్లు కొట్టుకోదు. సో స్ట్రెస్ కెనాట్ బై ఇట్ సెల్ఫ్, మెంటల్ స్ట్రెస్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ కిల్ యూ. దానిలో ప్రాణం పోదు కానీ బతకనివ్వదు, అంటే సంతోషంగా ఉండనివ్వదు. మెంటల్ స్ట్రెస్ గురించి చెప్తాను. ఫిజికల్ స్ట్రెస్ విల్ హెల్ప్ యూ. ఇప్పుడు మీరు కూలీలు ఉంటారు, కాయ కష్టం చేసుకునే వాళ్ళంతా మస్కులర్గా ఉంటారు, దే ఆర్ రిప్డ్. ఇప్పుడు లక్షలు పెట్టి జిమ్లకు పోసి అంతా తయారు చేస్తాం, వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు. బేసిక్లీ ఫిజికల్ స్ట్రెస్ శరీరాన్ని కష్టపెడితే గుండెకి మంచిది, శరీరానికి మంచిది బేసిక్లీ. ఇప్పుడు దాకా అదే మన థీమ్ ఆఫ్ ది ప్రాబ్లీ పాడ్కాస్ట్. కానీ మెంటల్ స్ట్రెస్ అనేది ఇప్పుడు ఒకడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, పెద్ద పెద్ద కంపెనీ ఉన్నాడు, మెంటల్ స్ట్రెస్తో ఉంటారు. కానీ శరీరం ఏం చేస్తుంది? రోజంతా కూర్చునే ఉంది కదా. మెంటల్ స్ట్రెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిజికల్ స్ట్రెస్. మీరు ఎడడానికి వచ్చిన ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ ఈస్ మెంటల్ స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది బేసికలీ. ఇన్ఫ్యాక్ట్ నా ఓపీకి, నేను కార్డియాలజీ ఓపీ చూస్తాను. కార్డియాలజీ ఓపీలో 75-80% మంది మెంటల్ స్ట్రెస్ వల్లే వస్తారు నా దగ్గరికి. మెంటల్ స్ట్రెస్ వల్ల గుండె ఎక్కువ కొట్టుకుంటోంది, మెంటల్ స్ట్రెస్ వల్ల బీపీ పెరిగిపోయింది, అది తెలియక డాక్టర్లు బీపీ మందులు రాస్తున్నారు, 3-4 బీపీ మందులు వాడుతున్నాడు, బీపీ తగ్గట్లేదు, అందుకు నా దగ్గరికి వస్తారు. నా గుండె దడగా ఉంటుందండి, సో దానికి ఇన్ని పరీక్షలు చేసుకుని ఇన్ని మందులు వాడా, గుండె దడ తగ్గట్లేదు.
గుండె దడ ఉన్నది, ఈసీజీ నార్మల్, ఈకో నార్మల్, యాంజియోగ్రామ్ నార్మల్, గుండె దడ తగ్గట్లేదు. ఎందుకు? శరీరంలో ప్రాబ్లం లేదు. ఇవన్నీ గుండెకు చేసిన పరీక్షలు కదా, రక్త పరీక్షలు, గుండె పరీక్షలు, యాంజియోగ్రామ్లు, సిటీ స్కాన్లు. శరీరంలో ప్రాబ్లం లేదు, మైండ్లో ప్రాబ్లం ఉన్నది. స్ట్రెస్ అన్నారు చూసారా, ఆ స్ట్రెస్ మైండ్లో ఉంది. ఆ సిమ్టమ్స్ శరీరం మీదకి వస్తున్నాయి టెక్నికల్గా. సో మైండ్ రన్స్ ది బాడీ కాబట్టి మైండ్లో ఉన్నటువంటి యాంగ్జైటీ, ఆందోళన, భయము, బాధ, దీనికి శరీరం రెస్పాండ్ అవుతుంది కదా. యాంగ్జైటీ ఉంటే బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, కంగారుగా ఉంటాడు. ఇప్పుడు నాకు విపరీతం కోపం వస్తే ఇలా మాట్లాడను కదా, మొహం మారిపోతుంది, చేతులు మారిపోతాయి, నేను మాట్లాడే బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. సో బాడీ రెస్పాండ్స్ టు ద మైండ్ అండ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్. సో దీనికి ఏం చేయాలండి అని అడుగుతున్నారు మీరు. స్ట్రెస్ లేని జీవి సృష్టిలో లేదు. మీ కష్టం మీది, నా కష్టం నాది, ఆయన కష్టం అయింది, ఈయన కష్టం అయింది. ప్రతి వాడికి ఒక వాడి కష్టాలు అంటూ ఉన్నాయి కదా. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్ట్రెస్ఫుల్ బేసికలీ. ది గేమ్ లైస్ ఇన్ హౌ డూ యూ హ్యాండిల్ దట్. ఇప్పుడు ఎవరైతే స్ట్రెస్ అని అంటున్నారో దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దైర్ స్ట్రెస్ కదా. సో స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక మైండ్లో స్ట్రెస్ బిల్డప్ అయిపోతుంది. స్ట్రెస్ హ్యాండిల్ చేయడం అంటే సర్కమ్స్టాన్సెస్ని హ్యాండిల్ చేయలేక, వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ వర్క్లో ప్రధానంగా ఇవే ఉంటాయి. కొంతమందికి ఇల్నెస్ అది అంత కామన్ కాదు. ఎక్కువగా ఫ్యామిలీలో, వర్క్లో ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో ద మైండ్లో స్ట్రెస్ బిల్డ్ అవుతుంది, అది శరీరం మీదకి వస్తుంది. బేసిక్లీ దిస్ ఈజ్ ద గేమ్. ఈ గేమ్ని మీరు ఎంత ఈజీగా బాగా హ్యాండిల్ చేయగలరో మీ ఎఫిషియన్సీ అంతా పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే నరేంద్ర మోడీ గారు బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్, హీ వాజ్ గ్రిల్డ్ ఫర్ 9 hours బై ద సిబిఐ. సింగిల్ మ్యాన్ హ్యాండిల్ దట్. నౌ వేర్ ఈజ్ హీ? హీ కెన్ హ్యాండిల్ ది స్ట్రెస్ ఆఫ్ 150 crores ఆఫ్ పీపుల్. అది స్ట్రెస్ హ్యాండిల్ చేయగల కెపాసిటీ కదా. సో యువర్ ఎఫిషియన్సీ ఈజ్ హ్యాండ్లింగ్ యువర్ స్ట్రెస్. సో స్ట్రెస్ లేని వాడు ఎవడూ లేడు. నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్, మరి ఎలా హ్యాండిల్ చేయాలండి ఇది? ఇప్పుడు ఒక ఉద్యోగం నాకు నచ్చలేదండి, ఆ ఉద్యోగులు బాస్ నన్ను కాల్చుకు తింటున్నాడు, నేను ఉద్యోగం మారుతా, స్ట్రెస్ మారుతుందా? ఆ బాసు ఖాళీగా కూర్చోనైనా, ఖాళీగా కూర్చోమ్మా, ఏ పని చేయకు, స్ట్రెస్ తీసుకోకు, నీకు డబ్బులు ఇస్తా, మంచి జీతం ఇస్తా అనే ఉద్యోగం ఏమైనా ఉంటుందా అసలు సృష్టిలో? ఫ్యామిలీలో కూడా ఉండదు. జీరో స్ట్రెస్ అనేది ఇంపాసిబుల్ బేసికలీ. సో ఇప్పుడు నేర్చుకోవడం ఎలాగంటే స్ట్రెస్ను వదిలి పారిపోకుండా ఉండడం. ఈ ఉద్యోగంలో నాకు స్ట్రెస్ ఉంది, నేను పెరగాలి, ఎఫిషియెంట్గా అవ్వాలి అంటే ఈ స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అనేది మీరు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ వేయాలి. వై ఐఎమ్ ఐ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ సిట్యువేషన్? ఆ సిట్యువేషన్ డిమాండ్ చేసే స్కిల్ నా దగ్గర లేదు కాబట్టి ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటాను నేను. సో దెన్ ఐ విల్ హ్యాండిల్ దట్ సిట్యువేషన్. ఈ పర్సన్ నాకు డిఫికల్ట్గా ఉన్నాడు, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ గై. ఎందుకు? వాడి కోపాలకో, వాడి బిహేవియర్కో నేను నాలో ఉన్నటువంటి కోపం పెరిగిపోతాను. ఐ టు హ్యాండిల్ దట్ గై, హౌ టు హ్యాండిల్ దిస్ గై అనేది ఒక ప్లాన్ ప్రకారం మీరు వేసుకుని, ఒక ఐఎమ్ నాట్ గోయింగ్ టు రియాక్ట్ టు ఇట్, ఆర్ ఐల్ కీప్ మై ఎమోషన్ అండర్ చెక్ అండ్ negotiate with the opposite party. This is how I am going to handle my boss. By improving my skills. I am not to handle my spouse. Why? What are the demands from other side? I will improve myself so that I can handle the stress from my spouse. So స్ట్రెస్లో ఉంటే నేర్చుకుంటారు. స్ట్రెస్ వదిలి పారిపోతే ఎన్ని ఉద్యోగాలు మారినా, ఎన్ని డైవర్స్లు ఇచ్చినా వస్తూనే ఉంటాయి. ప్రాబ్లం లైస్ ఇన్ యువర్ హ్యాండ్లింగ్ ఆఫ్ స్ట్రెస్. బై బీయింగ్ ఇన్ స్ట్రెస్ ఆల్వేస్, స్ట్రెస్లో ఉండి మీరు జాగ్రత్తగా కామ్గా ఆలోచించి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సార్, ఈ మధ్యకాలంలో ఒక న్యూస్లో నేను ఒకటి చూశాను, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది. సో ఇది పాసిబుల్ అవుతుంది అంటారా, ఇంకొక హార్ట్ తీసి ఇంకొకరికి పెట్టడం? సో అది యాక్చువల్గా ఇప్పుడు హార్ట్ బాగా వీక్ అయిపోయింది, హార్ట్ అటాక్లు వచ్చి అది పూర్తిగా మజిల్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక దానికి ఇంప్రూవ్మెంట్ రాదు అని మనం నిర్ధారించిన తర్వాత పరీక్షల్లో ఇక వేరే ఈ బతకడానికి ఇంకా వేరే ఈ హార్ట్ని పంపింగ్ పెరగడానికి మనం వేరే మందులు లేవు అని ఎప్పుడైతే నిర్ధారించిన తర్వాత అప్పుడు మనం కొత్త గుండె పెట్టడం ద్వారా ఈ హార్ట్ మళ్ళీ పనిచేయట్లాగా చేయవచ్చు. దాన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటారు.
కాకపోతే దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉందనుకోండి, ఒక కిడ్నీ చాలు మనకి. సో మీ రిలేషన్స్, మీ బ్లడ్ రిలేషన్స్ ఎవరన్నా వాళ్ళ కిడ్నీ మీకు ఇచ్చినట్లయితే దే ఆర్ రిలేటెడ్ జీన్స్ కాబట్టి మ్యాచ్ అయినట్లయితే ఆ కిడ్నీ మీకు పనిచేస్తుంది. వాళ్ళకి ఒక కిడ్నీ చాలు, మీకు ఒక కిడ్నీ చాలు. లంగ్ కూడా అంతే, లివర్ అయినా అంతే. ఎందుకు? ఇవి సగం ఆర్గాన్ సరిపోతుంది, ఒకళ్ళకి సగం సరిపోతుంది, ఆ సగం మీకు ఇస్తే మీరు బతుకుతారు. హార్ట్ కోసి ఇంకోటికి ఎట్లా ఇస్తాం? ఇంపాసిబుల్. సో హార్ట్ ఆల్వేస్ బయట నుంచి వచ్చేది హార్ట్. సో మన శరీరం కానిది బయట నుంచి వస్తే ఈ ఆల్రెడీ ఉన్న శరీరం దాన్ని రిజెక్ట్ చేస్తుంది. సో ఆ ఇమ్యూనిటీ ఏదైతే దాన్ని రిజెక్ట్ చేస్తుందో దానికి మందులు వేసుకుంటూ దాన్ని సప్రెస్ చేసుకుంటూ గుండె ట్రాన్స్ఫర్ చేయవచ్చు. హార్ట్ ట్రాన్స్ప్లాంటర్ సక్సెస్ఫుల్గా కూడా ఆల్మోస్ట్ మేజర్ గుండె హాస్పిటల్స్, గుండె యూనిట్లు ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో మేజర్వి 2-3 దాకా కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కాస్ట్లీ అది. ప్లస్ మనకి ఆర్గన్ దొరకాలి. ఎందుకు? ఇంకొకటి గుండె తీసి వాడు చచ్చిపోతాడు కదా. సో యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, గుండె జబ్బు లేని వాళ్ళు, తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరన్నా యాక్సిడెంట్లో చనిపోయి ఉండి వాళ్ళు హార్ట్ ఇవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నట్లయితే అతని గుండె తీసి ఈ పేషెంట్ రోగికి పెట్టచ్చు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి హార్ట్ ఆగిపోతుంది కదా. ఆగిపోతుంది. సో దాన్ని ఒక ఇంటర్వెల్లో అది ఆగిపోయిన వెంటనే దాన్ని రివైవ్ చేయొచ్చు. మీరు అన్నారు చూసారా, మనం అంతకుముందు హార్ట్ ఆగిపోతే ఏం చేయాలి అని. అలాగా అది చనిపోయిన వెంటనే కనుక మనం అది దాన్ని రివైవ్ చేసేటటువంటి విండో లోపల ఉన్నట్లయితే కనుక అతని దగ్గర తీసి మనం అంతే టైంలో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసేటప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. దాన్ని కోర్స్ హెలికాప్టర్లో చేస్తున్నారు, రకరకాల పరిస్థితి. సో మనం క్విక్గా దీన్ని ఇక్కడి నుంచి కనుక హార్ట్ సర్జరీ చేసేటటువంటి యూనిట్ ట్రాన్స్ఫర్ చేయగలిగితే అలాగా పేషెంట్ కూడా నేను వేరే ఊళ్ళో అమెరికాలో ఉన్న చెప్పకుండా అతను అవైలబుల్గా ఉంటే ఈ ఆపరేషన్ పాసిబుల్ అవుతుంది. లైఫ్ కూడా సేవ్ చేయవచ్చు. సరే, ఇంకొక ఫన్నీ క్వశ్చన్. సో మనం కామన్గా మాట్లాడుకున్నప్పుడు అరే నీ హార్ట్ చాలా మంచిదిరా, అరే నీ హార్ట్ చాలా పెద్దదిరా అని అంటూ హార్ట్ ఒక్కొక్కసారి మనకి బ్రేకప్ అయిపోయినప్పుడు హార్ట్ బ్రేక్ అయిపోయిందిరా, అసలు హార్ట్ నొప్పి వస్తుందా అని. సో ఏంటి సార్ ఇది, నిజంగానే అట్లా అవుతుందా లేకపోతే మనం అంటే ఇమాజిన్ చేసుకోవడం వల్ల అలా అనిపిస్తుందా? సో దీనికి 2 ఉన్నాయి. ఒకటి ఎమోషనల్ హార్ట్, 2 ఫిజికల్ హార్ట్. సో సీట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంది? నేను అంటే ఇక్కడ చూపిస్తాం మనం. నేను ఇలా చూపించాం కదా, నేను ఇలా చూపించాం కదా. నేను అంటే ఇది మనిషి సైకిలో ఎలా ఉంటుంది, కాన్షియస్నెస్ ఎట్లా ఉంటుంది? నేను అనేది సీట్ ఆఫ్ నేను ఈజ్ ప్రాబబ్లీ సెంటర్ ఆఫ్ చెస్ట్. నేను అంటాం, నేను అని అన్నాం కదా. సో ఎమోషనల్ హార్ట్ సెంటర్ ప్రాబబ్లీ సెంటర్ ఆఫ్ ది చెస్ట్. సో వాట్ బ్రేక్స్ ఈజ్ ది ఎమోషనల్ హార్ట్ ఆర్ ఎమోషనల్ బ్రేక్ డౌన్, ఎమోషనల్ టర్మాయిల్. అది జనరల్గా పీపుల్ చేసేటటువంటి సంకేతం వేసి. కానీ ఒక 10 ఏళ్ళ క్రితం ఏం తెలుసుకున్నారంటే తీవ్రమైనటువంటి బాధ వస్తే కూడా ఫిజికల్ హార్ట్ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి. ఓకే. దాని పేరు ఒక జపనీస్ పేరు ఉంది దానికి, టాకోట్సుబో అంటారు. టాకోట్సుబో అనేది ఒక జపనీస్ పేరు అనుకోండి, దానికి ఒక కథ ఉంది వేరే, అది వేరే విషయం. బేసికలీ తీవ్రమైన బాధ వచ్చినట్లయితే సడన్గా గుండె ఫెయిల్ అవ్వచ్చు, చనిపోవచ్చు కూడా. అరౌండ్ 90s, ఎర్లీ 90s అనుకుంటా ఒక తీవ్రమైన విషాద ఘటన ఏంటంటే విజయవాడలో, మీకు గుర్తుంటుంది లేదు, విజయవాడలో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయనకి 2 వైఫ్స్, ఒక వైఫ్కి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు అంటే ఇంక పంచ ప్రాణాలు, అతి గారాభంగా పెంచుకుంటున్నాడు కూతుర్ని. అమ్మాయి చిన్నపిల్ల, టీన్స్లో ఉంటుంది అమ్మాయి. ఈయన బిజినెస్ పరంగా కాదు, ఫస్ట్ వైఫ్ వాళ్ళ చుట్టాలు ఈయనకంటే పడక ఆమెను కిడ్నాప్ చేసి ఆమెను చంపేశారు. అది దారుణంగా చంపారు ఆ అమ్మాయిని. చంపితే ఆ వార్త విన్న వెంటనే ఈ కొలాప్స్డ్ తండ్రి. అతను హాస్పిటల్ తీసుకెళ్ళగా హార్ట్ ఫెయిల్ అయింది అని చెప్పారు. టిపికల్ దీన్ని చెప్పినటువంటి టాకోట్సుబో అన్నారు చూసారా, టాకోట్సుబో కార్డియోమైపతి. అంటే తీవ్రమైన బాధ ఎస్పెషల్లీ కనుక మనిషి వింటే ఫిజికల్ హార్ట్ కెన్ ఫెయిల్ సడన్లీ అండ్ పర్సన్ కెన్ డై ఆల్సో. ఓకే. సో ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటి. అప్పుడప్పుడు జరుగుతుంది. అప్పుడు అంటే మరణం సంభవించదు కానీ సడన్గా హార్ట్ ఫెయిల్ అయి ఉండడం అనేది గమనిస్తాం. ఈకో అంటే 2D ఈకో అంటారు చూసారా, 2D ఈకోలో MRIలో కూడా తెలుస్తుంది. ఇది ఒక పర్టికులర్ షేప్ వస్తుంది, దాని పేరే టాకోట్సుబో, జపనీస్ పేరు అది. సో ఒక పర్టికులర్ ఫెయిల్ అవ్వడం కూడా ఒకలాగా ఫెయిల్ అవుతుంది అనమాట హార్ట్.
సో అది నోన్. చావులు కూడా సంభవిస్తాయి, నేను చెప్పినటువంటిది ఒక ఎగ్జాంపుల్. సో ఎమోషనల్ టర్మాయిల్ కెన్ కిల్, తీవ్రమైన ఎమోషన్. కొంతమంది సినిమా హాల్లో కూడా వచ్చింది చూడండి భయానికి. సో అది రేర్ అనుకోండి. బట్ మీరు మోస్ట్లీ ఇవన్నీ కూడా ఎమోషనల్ హార్ట్ రిలేటెడ్, అంటే ఎమోషనల్స్ దెబ్బతినడం బేసికలీ ఎక్కువ ఎగ్జాంపుల్స్. రొమాంటిసైజేషను సినిమాల్లో చూపించేవి, మీరు దిల్ అంటాడు చూస్తారా, హృదయం, ఇవన్నీ కూడా ఎమోషనల్ హార్ట్స్ ఇవన్నీ. ఓకే సార్, ఒక లాస్ట్లో ఒక ర్యాపిడ్ ఫైర్. సో జిమ్ ఆర్ వాక్? జిమ్. ఓకే. వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజిటేరియన్ లేదా వెజిటేరియన్ విత్ లో కార్బ్. ఓకే. వన్ వర్డ్ అబౌట్ హెల్త్ హార్ట్? ఎక్సర్సైజ్. ఓకే. వన్ హ్యాబిట్ ఫర్ హెల్తీ హార్ట్? జిమ్. ఓకే. కాఫీ ఆర్ గ్రీన్ టీ? కాఫీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.